అందరికీ నమస్కారం. సింహ రాశి వారికి హఠాత్తుగా 3 అతిపెద్ద విషయాలు జరగబోతున్నాయి. మరి ఏ విధమైనటువంటి ఫలితాలు సింహ రాశి వారికి కలగబోతున్నాయి? సింహ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహ రాశికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాశి చక్రంలో 5వ రాశి ఈ సింహరాశి. సూర్యుడి ఆధీనంలో ఉండే ఈ రాశికి కోపం ఎక్కువగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారికి సూర్య భగవానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు సింహ రాశికి ప్రభువు, అలాగే నవగ్రహాలకు రాజుగా వివరించడం జరిగింది. సింహ రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. వీరు సమస్యలను తమ సొంతగా పరిష్కరించడంలో ప్రావీణ్యం పొంది ఉంటారు. అలాగే స్వభావరీత్యా అత్యంత ధైర్యశాలులు. స్నేహితులతో ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా నిబద్ధతతో చేస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు. మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టం చూపించరు. ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. కుటుంబ భద్రత కోసం, కుటుంబ బాధ్యతల కోసం కట్టుబడి ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, అధికమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. రాజసం ఉట్టిపడుతుంది. క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ చురుకుగా ఉంటారు. తమ అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఒక్కొక్కప్పుడు మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. పొగడ్తలను ఎక్కువగా ఇష్టపడతారు. అందరి మీద ఆధిపత్యం చూపించడానికే వీరికి ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. దయలేని వారిలాగా ఉంటారు. కానీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. ఇక సింహ రాశి వారికి హఠాత్తుగా 3 పెద్ద విషయాలు జరగబోతున్నాయి. అవి: మొదటిది ఆదాయ విషయంలో, రెండోది కుటుంబ విషయంలో, మూడోది ఆరోగ్య విషయంలో. ఈ 3 విషయాలలో హఠాత్తుగా కొన్ని పరిణామాలు సింహ రాశి వారికి చోటు చేసుకుంటాయి. ఆదాయ విషయంలో మొదటిగా ఖర్చులు ఎక్కువగా వచ్చి పడతాయి. అలాగే ఖర్చుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకున్నటువంటి చుట్టుపక్కల లేదా నమ్మిన వారే మీకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి. రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదనపు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. రెండవది కుటుంబ విషయంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో ఎక్కువగా మిమ్మల్ని విమర్శిస్తారు. సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా మూడవది ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమయానుసారం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహార సూత్రాలను పాటించాలి. ఇక ఈ 3 విషయాలలో హఠాత్తుగా తెలియకుండా అనేక మార్పులు అనేవి జరుగుతాయి. ఆర్థికంగా, కుటుంబంగా, ఆరోగ్య విషయంగా ఈ 3 విషయాల్లో హఠాత్తుగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వలన చాలా ఒత్తిడి, భారాన్ని మోస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉండేవారు, మీరు నమ్మిన వ్యక్తులు, మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఇలా అందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. మీకు సహాయం మాత్రం లభించే అవకాశం లేదు. విశేషమైన గౌరవం మాత్రం లభిస్తుంది. అనేక
పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా బయట మాత్రం చాలా హుషారుగా ఉంటారు. ఎంతో విజయాన్ని పొందిన గర్వాన్ని చూపిస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అలా నత్తనడకన కొనసాగుతూనే ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపార స్థానంలో గిరాకీ లేక ఆందోళన చెందుతూ ఉంటారు. లేదా వ్యాపార స్థానం విస్తరణ అనేది నెమ్మదిగా సాగుతుంది. వ్యాపారంలో సాధారణ లేదా నష్టాలు కలిగించే ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికంగా ఒత్తిడి ఉంటుంది. విధుల పట్ల చికాకు కలుగుతుంది. అనూహ్యంగా అనేక మార్పులు జరుగుతాయి. కుటుంబ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నా కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలకు ఆందోళన వాతావరణం ఉంటుంది. మహిళలకు ధనపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులు ఉంటాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల సలహాలు, సూచనలు పనిచేస్తాయి. మీకు తెలిసిన వారి దగ్గర కన్నా తెలియని వారి నిర్ణయాలు, వారి సలహాలే ఎక్కువగా కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉంటారు. రాబడికి మించిన ఖర్చులతో, బాధ్యతలతో సతమతమైపోతూ ఉంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండకుండా, నిలకడ లేకుండా ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి హఠాత్తుగా ఈ 3 విషయాలలో ఆరోగ్యం, ఆర్థికంగా, కుటుంబపరంగా ఈ 3 విషయాలలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇష్టదేవతారాధన చేయడం తప్పనిసరి. హనుమాన్ని ధ్యానిస్తే శక్తి పెరుగుతుంది. అలాగే శని భగవానుడికి పరిహారాలు ఏమైనా ఉంటే చేయాలి. లేదా శనికి తైలాభిషేకం చేయాలి. అన్నిటా అప్రమత్తతతో ఉండాలి. మీకు అనుకూలమైన రంగులు పసుపు రంగు, లేత గులాబీ రంగు, ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు. హనుమాన్ చాలీసాని నిరంతరం పఠించడం ద్వారా మీకున్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. చూశారుగా సింహ రాశి ఫలితాలు. మరిన్ని రాశులకు సంబంధించిన విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.